కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయములో మనము 30వ వచనము నుండి చూస్తే, మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడుతిరి. అటువలనే మీ ఎడల కరుణ చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అనే విషయాలను గురించి మనం చూస్తున్నాం. గత వారములో దేవుని యొక్క కనికరమును కరుణను గూర్చిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో 33వ వచనములో ఉన్న మాటను మనం ధ్యానం చేద్దాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అన్న ఆ వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ అందరి ఎడల కరుణ చూపు నిమిత్తము 32లో అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అనే మాటను చెప్తున్నాడు. అలాగే 30లో మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. వారి యొక్క అవిధేయతను బట్టి మీరు కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అనే విషయాలు చెప్తూ, అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అనే మాటను చెప్తూ, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అని ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు, ఆయన తీర్పులను గురించి చెప్తున్నాడు, అలాగే ఆయన మార్గాలను గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము అనగా ఆ యొక్క ఐశ్వర్యము ఎంతో లోతైనది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిని మనం ధ్యానం చెయ్యాలి. ఆయన జ్ఞానం ఎంత లోతైనది. మనుషులు అవిధేయతలో ఉన్నా కూడా వారిని విధేయతలోనికి తెచ్చుకోగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఇక్కడ కరుణించుట అనే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు కరుణించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమయ్యాము? విధేయులమయ్యాం. కాబట్టి అవిధేయులుగా ఉన్న విధేయులుగా చెయ్యగలిగినది దేవుని యొక్క కరుణ అనగా ఆయన కనికరములో అనేకమైన విషయాలు ఉన్నాయి. మనల్ని విధేయులుగా మార్చేంత వరకు దేవుడు చేసే కార్యాలన్నీ ఆయన కరుణలో కనబడుతున్నాయని మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి అవిధేయుడైనప్పుడు విధేయునిగా చేయుట కొరకు ఏవి కావాలో అవన్నీ కూడా దేవుడు చేయడమే కరుణ అనే విషయాన్ని మనం గ్రహించాలి. వ్యక్తిని దర్శించడం కానీ, వ్యక్తికి పశ్చాత్తాపాన్ని కలిగించడం కానీ, వ్యక్తి యొక్క మార్గము ద్వారా వచ్చే నష్టములను తెలియచేయడం కానీ, ఆ నష్టముల యొక్క ప్రభావమును అతడు వెళ్తున్న వేరే మార్గములో ఉన్న సమస్యలు ఎదుర్కొనేటట్లు చేయడం, ఇదంతా కూడా దేవుని కరుణలో భాగమే. ఒక వ్యక్తికి జ్ఞానోదయము కలిగి దేవుని సన్నిధిలో మోకరించినట్లుగా దేవుడు బోధించే సరైన మార్గములోనికి రాగలుగునట్లుగా చేసే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా దేవుని కరుణలో భాగం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు అందరి ఎడల కరుణ చూపిస్తున్నాడు, అయితే కొంతమంది ఎడల విశేషమైన కరుణ చూపడం మనం చూస్తాం. ఎందుకు అంటే వారి కొరకు అనేకమైన అప్లికేషన్లు వస్తున్నాయి. మరి
తల్లి నుండి అప్లికేషన్ వస్తుంది, తండ్రి నుండి అప్లికేషన్ వస్తుంది, సహోదరుల నుండి అప్లికేషన్ వస్తుంది. అలాగే ఆ తల్లిదండ్రులు ఎవరికి చెప్పారో దైవజనులకు, మా కుమారుని కొరకు ప్రార్థన చేయండి, మా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి అన్నందుకు వారు మొదలు పెడుతున్నారు, ప్రభువా ఫలాని వ్యక్తి, ఫలాని సహోదరి, లేక ఫలాని సహోదరి యొక్క కుమారుడు కుమార్తె అని పేరు పెట్టి వారిని జ్ఞాపకం చేస్తూ, దేవా మీరు వారిని గుర్తు చేసుకోవాలి, మీరు వారిని జ్ఞాపకం చేసుకోవాలి అనగానే ఇప్పుడు దేవుడు వారిని చూడగానే ఏం చేస్తున్నాడు? కరుణను చూపిస్తున్నాడు. ఇది విశేషమైన కరుణ. అందరి పట్ల దేవుడు కనికరాన్ని చూపిస్తున్నాడు. కానీ ఒక్కసారి దర్శించగానే మనం లోబడుతున్నామా? చేయవలసిన ఇంత ఎత్తులో ఉన్న మనమే చేయవలసిన కార్యక్రమాలు అనేకము విస్మరిస్తూ ఉన్నాం. మరలా దేవుడు గుర్తు చేసినప్పుడు పశ్చాత్తాపడి, అయ్యో ఇది చేయలేకపోయాను. కాబట్టి అనేక సందర్భాల్లో దేవుని కనికరము అనేకుల మీదకి రావడం ద్వారా, అందరి మీదకి రావడం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి అర్థమవుతుంది. కానీ అర్థమైన వెంటనే వారికి దేవుడిచ్చిన సమయాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ, అలాగే శక్తిని కానీ దానికోసమే వారు వినియోగించుకోకుండా వేరే పనుల్లోనికి వెళ్తూ ఇదంతా మర్చిపోతున్నారు. తద్వారా వారికి నష్టం కలుగుతోంది. కానీ ఎవరి కొరకు విశేషంగా ప్రార్థనలు జరుగుతున్నాయో వారికి విశేషమైన కనికరం దొరుకుతుంది. దేవుడు మరలా వారిని దర్శించడం, మరలా జ్ఞాపకం చేయడం, వెంటనే వారికి కార్యాల ద్వారా, ఒకవేళ ఈ చెవులు పని చేయట్లేదంటే దేవుడు కార్యాలు జరిగించి మనస్సులో అంతరంగములో ఉన్న చెవులను, మనస్సాక్షిని తట్టడం, ఇవన్నీ కూడా దేవుడు చేస్తూ ఉంటాడు. విశేషమైన కార్యాలు ఇవన్నీ కూడా. అనేక సార్లు మనం అనుకుంటాం, భక్తిహీనులు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వారిని అడ్డగించట్లేదు, ఎందుకు వారిని సరైన దారిలోకి తీసుకురావట్లేదు అంటే అది విశేషమైన కనికరం. అది విశేషమైన కనికరం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. సంఘము విశేషమైన కనికరం కొరకు ప్రార్థన చేయాలి, లేక విజ్ఞాపన చేయాలి. ఒక దేశం కొరకు సంఘం విశేషముగా ఈ రోజు ఆ దేశం కొరకు నేను కూర్చుంటానని కూర్చున్నప్పుడు ఆ దేశమునకు ఇతర దేశాలకు లేని కృప అనుగ్రహించబడుతుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఈ యొక్క కనికరంను గురించి మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనం అవిధేయులుగా ఉన్నాం, దేవుడు మన పట్ల కరుణ చూపించాడు. కాబట్టి మనం విధేయులమయ్యాం. ఎలా విధేయులమయ్యాం? అదంతా దేవుని యొక్క కరుణ. మనం విధేయులము అవడానికి మధ్యలో ఏమేం జరిగింది? అదంతా దేవుని కరుణ. దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మన పరిస్థితులను తెలియజేశాడు, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, బుద్ధి కలిగేటట్లుగా కొన్ని కార్యాలు దేవుడు చేశాడు. మన తప్పుడు మార్గాల్లో ఉన్న నష్టం ఏంటో రుచి చూడడం కూడా దేవుని కరుణలో భాగం. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని కరుణలో భాగం అనగా మనకు బుద్ధి కలిగి దేవుని సన్నిధికి వచ్చేంత వరకు జరిగే కార్యక్రమాలు ఏవైతే జరిగాయో అదంతా దేవుని కరుణ. దేవుడు కరుణించాడంటే మరలా మనల్ని తనకు విధేయులుగా చేసుకున్నాడు, తన యందు భయభక్తులు కలిగి ఉండేవారిగా దేవుడు చేసుకున్నాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి అందరి ఎడల కరుణ చూపవలనని అందరూ అవిధేయతలో ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు? కరుణను చూపిస్తున్నాడు. కోపం తెచ్చుకోవడం లేదు. ఎందుకంటే వారిని నా దగ్గరికి తెచ్చుకోగలిగింది నా దగ్గర ఉంది. వారు అవిధేయులైనా వారిని విధేయులుగా చేయగలిగింది నా దగ్గర ఉంది. ఆ ఆలోచన నా దగ్గర ఉంది అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఎంతో లోతైన విషయం. ఆయన యొక్క జ్ఞానము ఎంత గొప్పది. అవిధేయులైనా, తనకు దూరంగా వెళ్ళిపోయినా కూడా, చెదరిపోయిన శత్రువుల చేతికి చిక్కినా కూడా అక్కడి నుండి సహా తీసుకురాగలిగిన ఆ శత్రువు కూడా సంహరించకుండా కరుణించేటట్లుగా, శత్రువు కూడా కరుణ చూపేటట్లుగా చేసేది దేవుని దగ్గర ఉంది. అలాగే ఎక్కడెక్కడికి చెదిరిపోయారో, దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞలకు లోబడక,
శత్రువుల చేతిలో చిక్కి ఎక్కడెక్కడికి చెదిరిపోయారో అక్కడి నుండి సహా తిరిగి సమకూర్చి మరలా ఒక దేశముగా చేసి వారి గాయాలు కట్టి తిరిగి వారికి ఆనంద సంతోషములు కలిగించి నాట్యమాడునట్లుగా కార్యాలు చేసి అంతా దేవుని దగ్గర ఉంది. ఇవన్నీ దేవుడు బయలుపరిచాడు. ఇవన్నీ మీ విచారంను కొట్టివేసేదను, మరలా మీరందరూ కలిసి సంతోషించినట్లుగా మీ దేశాన్ని నేను దీవిస్తానని దేవుడు చెప్పిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆయన జ్ఞానం ఎంత గొప్పది. మనుషులు అవిధేయులైన వారిని విధేయులుగా చెయ్యగలిగిన కరుణ ఆయన దగ్గర ఉంది. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన జ్ఞానాన్ని గూర్చి భక్తుడు అది ఎంత లోతైనది, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము లేక ఐశ్వర్యము ఎంత లోతైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవిధేయులైనా భరిస్తూ ఉన్నాడు, మౌనముగా ఉన్నాడు. కారణం ఏంటి? వారిని నా దగ్గరికి నేను తెచ్చుకోగలను, రప్పించుకోగలను అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు మనల్ని కరుణించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులుగా ఉన్నారు. దేవుడు అన్యజనులను తన యొద్దకు రప్పించుకునే ప్రణాళికను బట్టి కావచ్చు, ఒకవేళ ఆ ప్రణాళికను బట్టి వారు అవిధేయులుగా ఉంటే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైన తరువాత దేవుడు ఏం చేస్తాడు? తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దర్శిస్తాడు. వారిలో ఉన్న వ్యతిరేకతనంతటిని, భక్తిహీనతను సంహరిస్తాడు దేవుడు. వారిని తిరిగి భక్తి పరులుగా చేస్తాడు అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అప్పుడు వారు ఏకైక కుమారుని కోల్పోయిన దుఃఖాన్ని వారు అనుభవించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడతారు అన్న విషయాలు కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. జకరియా గ్రంథములో ఈ మాటలను మనం చూస్తాం. జకరియా గ్రంథం 12వ అధ్యాయములో వీరందరినీ ఏ విధముగా తన దగ్గరికి తెప్పించుకుంటాడో, ఎవరెవరు ఎలా కుటుంబాలుగా దేవుని సన్నిధికి వస్తారో పశ్చాత్తాపముతో ఈ వచనాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. 10వ వచనంలో దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లుగా, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లుగా అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అలా కుటుంబాలుగా ఆయన దగ్గరికి వస్తారు అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని జ్ఞానం ఎంత లోతైనది, ఆయన జ్ఞానము యొక్క ఐశ్వర్యం ఎంత లోతైనది మనము గ్రహించాలి. భక్తులు ఆయన జ్ఞానాన్ని గురించి అనేకమైన విషయాలు తెలియజేశారు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అని అక్కడ చెప్తున్నాడు. పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేసేవాడు. దేవుడు ఎటువంటి కార్యములు చేసేవాడు అక్కడ మనం చూస్తున్నాం. అలాగే యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు అని దేవుని వాక్యము అక్కడ మనకు తెలియజేస్తుంది. తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, అలాగే లెక్కించలేనన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు, చేసేవాడు ఆయన. ఎందుకు ఈ ప్రత్యక్షత? చేయడానికే. ఆయన ఎవరో మనకు అర్థమైనప్పుడు మనము దాని కొరకు ప్రార్థన చేస్తాం, లేక దాని కొరకు విశ్వసించగానే దేవుడు తన శక్తిని ఆయన చూపించేవాడై ఉన్నాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు కొన్ని కార్యాలు కాదు, లెక్కించగలిగే కార్యాలు కాదు, లెక్కలేనన్ని అద్భుత కార్యములు ఆయన చేస్తున్నాడు, చేసేవాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. అలాగే 11వ అధ్యాయములో మనం చూస్తే 7 నుండి దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుణ్ణి గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? దేవుణ్ణి గురించిన విషయాలు చూడండి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? దేవుడు ఏదైనా మరుగు చేస్తే మనం తెలుసుకుంటామా? మన వలన కాదు.
దేవుడు తిరిగి దాన్ని బయలుపరిస్తేనే మనకు అర్థమవుతుంది, కానీ దేవుని గూఢాంశములను మనం తెలుసుకొనలేము. అలాగే సర్వశక్తుడుకు దేవుణ్ణి గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగున, అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు, పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు. దాని లోతు ఎంత అనేది మనకు అర్థం కాదు అంటున్నాడు ఇక్కడ. ఇటువంటి అనేకమైన వాక్యాలు భక్తులైన వారు తెలియచేశారు. ఆయన గూర్చిన విషయాలు ఎంత ఆశ్చర్యమైన విషయాలు. భూమి మీద మనం చూస్తూ పరిశోధిస్తూ తెలుసుకునేవి, ఒకవేళ భూమిని గురించి ఆకాశమును గురించి అంతా తెలుసుకున్నా ఇప్పటికే మనుషులు తెలుసుకోలేనన్ని ఎన్నో ఉన్నాయి. దాని కొరకు మానవ జ్ఞానం ఎంతో పెరగాలి, మనుషులు కూడా వందల సంవత్సరాలు ఇంకా పరిశోధన చెయ్యాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మనకు తెలిసిందంతా చాలా తక్కువ అని చెప్తున్నారు. అయితే వాక్యం చెప్తుంది, భూమి ఆకాశాల పరిధిలో నువ్వు ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా, యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో ఇవన్నీ ఆయన్ను గూర్చిన స్వల్ప విషయాలు, ఆయన కార్యాల్లో ఇవన్నీ చాలా సాధారణమైన బేసిక్స్. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడు, ఇవి ఆయన కార్యములలో స్వల్ప కార్యములు, ఆయన్ను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే అంటున్నాడు. ఆయన గురించి నీకు అర్థమయ్యేదంతా గుసగుస పాటిది, అది కూడా మెల్లగా మిక్కిలి చిన్నగా వినిపించడాని కోసం చేసేదే. కానీ గర్జనలు, అక్కడ ఎందుకు ఈ మాట వాడాడంటే తర్వాత గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతైనది ఊహించడం కూడా సాధ్యం కాదు. ఈ కార్యాలు, భూమి మీద ఆయన కార్యాలను గురించి ఈ విషయాలన్నీ కూడా మనుషులకు తెలియడం లేదు. వీటి వాస్తవాలు బైబిల్లో అనేకమైనవి మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఇదంతా ఏ విధంగా ఉంది, మీరు ప్రపంచాన్ని అక్కడ చూస్తూ ఉంటే అవన్నీ భూమి మీద, సముద్రం మీద ఉన్న నేల, ఆ ఖండాలన్నీ చూస్తే, అనగా సముద్రం మీద ఒక తెప్ప లాంటిది అన్నమాట. దాని మీద పర్వతాలు ఉన్నాయి, దాని మీద మనుషులు ఉన్నారు. అది మునిగిపోతే ఏమైపోతుంది పరిస్థితి? దేవుడు ఆ అతిపెద్ద భూభాగంగా ఖండాలను మనం చూస్తున్నాం, అదంతా నీళ్ళ మీద తేలుతున్న విషయం అన్నమాట. దేవుడు ఎలా నిలబెట్టాడు, అలాగే ఈ భూమి మొత్తాన్ని, అనగా భూమిని, ఈ సముద్రాన్ని, 300 సముద్రం మొత్తం కూడా మళ్ళీ ఎక్కడుంది? గాల్లో ఉంది. అలాగే ఇంకా బైబిల్లో దేవుడు చెప్పినవి, మనుషులు తెలుసుకొనివి కూడా ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అవి సైన్స్ అసలే నమ్మలేదు బైబిల్లో ఇప్పుడున్న కొన్ని విషయాలు. కానీ అవి ఎంత ముఖ్యమైన విషయాలు కాదు. మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగిన ఏకైక విషయమే ప్రకటించడానికి, వాదించడానికి, ఎంతగానైనా ముందుకు వెళ్ళడానికి మనకు ముఖ్యం. ఎందుకంటే దాంట్లోనే ఉంది అంతా. ప్రపంచం గురించిన ఎన్ని విషయాలు తెలుసుకున్నా మరణము లేని జీవితాన్ని అది ఇవ్వలేదు గనక, మరణము లేని జీవితాన్ని ఇవ్వగలిగిన యేసుక్రీస్తు యొక్క త్యాగమును గురించిన విషయం తప్ప ఇంకా ఏది సంఘానికి ముఖ్యం కాదు. వాదించడానికి, ఒప్పించడానికి, ప్రాణాలు కోల్పోయే అంతగా దాని కోసం ప్రకటించడానికి ఉన్న ఏకైక విషయం క్రీస్తు చేసిన త్యాగము ద్వారా మాత్రమే దేవుని సన్నిధికి మనం చేరుకోగలం, అమరత్వములో మనము ప్రవేశించగలం, దేవుని యొక్క మహిమను మనము ధరించగలం. అదొక్కటే ఇక్కడ ముఖ్యం. ప్రతి వ్యక్తికి అదొక్కటే ముఖ్యం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అయితే దేవుని గురించిన విషయాలు ఆయన తెలుసుకున్న మనము, ఆయన సువార్తను, నిత్య జీవాన్ని అంగీకరించిన మనము దేవుణ్ణి గురించిన విషయాలు తెలుసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడు అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రసంగి ఒక అద్భుతమైన మాటను చెప్పాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, 11వ వచనంలో, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడంటే శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయములో ఉంచాడు. నువ్వు ఉపయోగించుకుంటే ఆశ్చర్యపోగలిగినంత జ్ఞానాన్ని బయటికి వస్తుంది.
ఇలా చేశాడు దేవుడు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయా? మన ప్రపంచంలో చూస్తున్న అవన్నీ ఆశ్చర్యపోతున్నవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? మానవుని యొక్క హృదయంలో నుండి వచ్చాయి. గొప్ప వాటికి సంబంధించిన విషయాలు. ఆ గొప్పతనం అంతటిని లోపల పెట్టి సృష్టించాడు దేవుడు. అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది సరిపోదు. శాశ్వత కాల జ్ఞానము మనిషి హృదయంలో ఉన్నా అది దేవుడు చేసే పనులు గ్రహించడానికి మాత్రం సరిపోదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నీవు తెలుసుకునే దానికంటే దేవుడు గొప్పవాడు. నీవు తెలుసుకునే దేవుని కార్యాల కంటే కూడా నువ్వు తెలుసుకోలేని విభాగం ఎక్కువ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన కొరకైన ఆలోచనలు, మన కొరకైన దేవుని కార్యాలే మనం అవిధేయులమైన దేవుడు విధేయతలోనికి నడిపించడానికి ఆయన దగ్గర ఎన్నో ఆలోచనలు ఉన్నాయన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము యొక్క ఐశ్వర్యము ఎంతో లోతైనది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు వారు దేవుడు చెప్పిన స్థలానికి దగ్గరగా వచ్చారు. అటువంటి సమయంలో దేవుడు ఎటువంటి దేశానికి వారిని తీసుకొని వెళ్తున్నాడో ఆ దేశాన్ని చూడ్డానికి దేవుడు ఒక 12 మందిని సెలెక్ట్ చేసి పంపించాడు. ఆ 12 మంది వెళ్ళారు. అక్కడ ఒక 40 రోజులు ఉన్నారు. ఆ దేశం అంతా సంచరించారు. ఆ దేశం ఎలాంటిది, ఎటువంటి దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, అది ఆశ్చర్యం. ఆ దేశాన్ని కనుగొన్నారు. వారు నడుస్తూ వస్తున్న దాంట్లో అరణ్యం తప్ప, ఎడారి తప్ప దేశం ఉంటుంది అన్న అడుగుజాడలే లేవు. ప్రపంచానికే తెలియని పరిస్థితి. అటువంటి దేశాన్ని వారు కనుగొన్నారు, చూశారు, ఆశ్చర్యపోయారు. ఆ ద్రాక్ష గెలనే ఇద్దరు మోసుకొని రావాల్సి వచ్చింది. మధ్యలో తగిలించి ఇద్దరు మోసుకొని రావాల్సి వచ్చింది. ఒక ద్రాక్ష గెల మనకి ఎంత ఉంటుందండి? ఒక అరచెయ్యి ఎంత ఉంటుంది. కానీ వారు ఒక 6 ఫీట్ల ఒక ద్రాక్ష గెల, మన అరచేతిలో ఉండే ద్రాక్ష గెల దేవుడు చెప్పిన ఆ దేశంలో 6 ఫీట్ల కంటే ఎత్తు ఉంది. ఎటువంటి ఆ దేశం అది, ఎటువంటి స్థలం అది. ఆ దేశాన్ని గురించి అనేకమైన మాటలు చెప్పాడు. అక్కడ ఉండే ఆహారం ఎలాంటి ఆహారం ఉంటుంది, కరువు అనేది తెలియకుండా దేవుడు అటువంటి అద్భుతమైన మాటలు చెప్పాడు. చివరికి ఆ దేశాన్ని ఆ 12 మంది వెళ్ళారు, చూశారు, అక్కడ సంచరించారు, అక్కడి నుండి వచ్చి ఆ సమాచారాన్ని తెలియజేశారు. అయితే వారు తెలియజేసిన సమాచారం దేవుడు చెప్పినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమే 12 మంది ఆ విషయం చెప్పారు. కానీ అక్కడ నివసించే ప్రజలు, అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మనం యుద్ధం చేయలేమని 10 మంది చెప్పారు. కానీ మిగిలిన 2 మాత్రము దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక మనం యుద్ధం చేయగలమని చెప్పారు. ఆ 10 మంది చెప్పిన సమాచారం మీదనే వీరి మనసు ఉంది. ఎందుకంటే వారు ఎత్తరులు, నిజమే వారు ఎత్తరులు. వారిని దేవదారు వృక్షాలతో పోల్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వృక్షాల్లో దేవదారు వృక్షం మిక్కిలి ఎత్తైనది అనగా ప్రజలందరి ఈ చెట్లతో పోల్చినప్పుడు చెట్లన్నిటికంటే అనేది అక్కడ మనం తీసుకోవాలి. దేవదారు వృక్షాలంటే వృక్షాలన్నిట్లో దేవదారు వృక్షం ఏ విధంగా ఉందో మనుషులందరిలో కూడా వీరు అలాంటి వారు. ఎలాంటి వారు? మనుషులందరూ ఎంత ఎత్తో వారి కంటే కూడా వారు పైకి చూసి అంత ఎత్తైన వారు అని గ్రహించాలి. ఒకవేళ 6 ఫీట్లు మనుషులు ఎత్తు ఉంటారంటే వీళ్ళు 10 ఫీట్లకు పైన ఉండేవారు అన్నమాట. ఆ విధంగా మనం గ్రహించాలి. వృక్షాల్లో దేవదారు వృక్షంతో పోల్చారంటే వృక్షాల్లో దేవదారు వృక్షం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూసుకోవాలి. కాబట్టి 35 ఫీట్లు 35 ఫీట్ల నుండి 75 ఫీట్ల వరకు ఉంటాయి అవి దేవదారు వృక్షాలు. మిగిలిన వృక్షాలన్నీ చూస్తే ఎత్తైన వాటి కంటే ఎంత ఎత్తైనవో మీరు ఆలోచించాలి. అలాగే ప్రపంచంలో ఎత్తైన మనుషుల కంటే కూడా వీరు చాలా ఎత్తైన వ్యక్తులు అనేది అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ సమాచారాన్ని విన్నప్పుడు వీరు వారి వైపు చూసుకున్నారు. మనం వారి ముందు నిలబడితే మిడతల్లాగా ఉంటాం. మన పరిస్థితి ఏంటి? పైగా వారు నివాసులను భక్షించు దేశం అనగా వారు నరమాంస భక్షకులు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనమే యుద్ధం చేస్తామని వీరు అనుకుంటే
ఆ యెహోషువ కాలేబు మాత్రం చెప్పారు. ఇది వరకు ఫరో మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేసాం? వారే నశించారు. మనం ఏం చేసాం వారు నశించడానికి? సో దేవుడు మనం చావాలి అంటే ఆ రోజే చావాలి. కానీ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి నడిపిస్తుంటే ప్రతి చోట మనం అనుమానించడం ఎందుకు? అలా అనుమానించే పనైతే మన చివరి తేదీ ఆ రోజే ఉండాలి. ఏ రోజు? కానీ ఆ రోజు ఎవరికి చివరి తేదీ ఉంది? మరణం అని ఎవరికి ఉంది? ఫరోకు ఉంది. అలాగే ఫరో సైన్యం అంతటికి ఒక్కడు కూడా మిగల్లేదు. ఎవరు వారు? యోధులు. వారు యోధులు. అన్ని విషయాల్లో వారు బలవంతులు. వాళ్ళకే దిక్కు లేదు. కానీ మన పశువులు కూడా చనిపోలేదు. పసిబిడ్డలు కూడా బ్రతికున్నారు. మనం చక్కగా వచ్చాం అక్కడి నుండి. మన శిశువులు కూడా చావలేదు. బలహీనులలో బలహీనుడు కూడా చావలేదు. కానీ వారిలో బలవంతుడిలో ఒక్కడు కూడా మిగలలేదు. ఇవన్నీ ఆలోచించాలి వారు. ఇవన్నీ ఆలోచించాలి. కానీ మాటికి అనుమానించడం ఎంతవరకు? బాల్యములో వేరు, కానీ ఇప్పుడు అన్ని తెలిసిన తర్వాత ఇప్పుడు సనిగితే, శోధిస్తే దేవుడు శిక్ష వేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజున సనిగిన వారందరిని కూడా దేవుడు శిక్షించడానికి ఇష్టపడ్డాడు. సనిగిన వారందరూ మీరు రాకూడదు అనుకుంటున్నారు కదా, అది ఇక్కడే ఉండండి. నేను చెప్పిన చోటికి, ఆ చోటికి నేను ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు బ్రతికింది వీళ్ళ ఆహారమా? పోనీ వీరికి తెలిసిన ఆహారమా? కాదు, తెలియని ఆహారం. అది ఆహారం అని కూడా వీళ్ళకి తెలియదు. దాన్ని వీరు ఎన్నడూ కనుగొనలేరు. దాన్ని దేవుడు ఆకాశ ధాన్యం, ఆకాశమును తెరిచి ఆకాశములో ధాన్యం ఉంటుందా, దాన్ని ఇచ్చాడు దేవుడు. అది ఎలాంటిది? అది వారు చూశారు. అది ఎలాంటిది? ఆశ్చర్యం. ఆ 40 సంవత్సరాల్లో దేవుడు చేసిన కార్యాలు చూస్తే శరీరములో అది మార్పులు కలగజేస్తుంది. ఎలాంటి మార్పులు? ఆశ్చర్యం. కాబట్టి నిజముగా దేవుడు చేసిన కార్యములు ఎంత గొప్పవిగా ఉన్నాయి. అయితే ఆ రోజున ఈ సనిగిన వారందరూ ఎందుకు సనిగారు? ఆ విషయాలు కూడా మనం ఆలోచించాలి. ఎందుకు సనిగారు? వారికి శక్తి లేకనా అంటే శక్తి ఉంది. వారినేం యుద్ధం చేయమనిలే, దేవుడే చేస్తాడు. కానీ వారు అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దానికి బదులు అక్కడ కూర్చోవచ్చు కదా, లేదు, ఐగుప్తుకు వెళ్తారంట. వెళ్ళగలరా అసలు? మన్నా ద్వారా వెళ్ళగలిగారు. సముద్రాన్ని దేవుడు చీలిస్తే వెళ్ళగలిగారు. ఐగుప్తుకు ఫరో సైన్యమే వెళ్ళలేకపోయింది. వీరు ఐగుప్తుకు వెళ్తారంట. ఎలా వెళ్తారు? మధ్యలో తాపకరములైన సర్పాలు ఉన్నాయి. భయంకరమైన వైరస్ కలిగించే అరణ్యం ఉంది. దాన్ని దాటితే సముద్రం ఉంది. ఎలా వెళ్ళగలరు? మూర్ఖత్వము యొక్క పరాకాష్ట అని చెప్పవచ్చు. ఇక అలా ఉన్నారు. చేత కాకపోతే అక్కడే కూర్చొని, ప్రభువా మాకు వేరే మార్గం చెప్పండి, లేదా వేరే విషయాలు తెలియజేయండి, లేక మాకు బలం ఇవ్వండి, అది ప్రార్థన చేయవచ్చు. కానీ ఐగుప్తుకు వెళ్దాం. చూడండి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు. తర్వాత అంటే వారికి శక్తి ఉంది కానీ వెళ్ళట్లేదు. ఆ తర్వాత దేవుడు తన తీర్పుని విడుదల చేశాడు. 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయం కలిగిన ఏ వ్యక్తిని కూడా సనిగినందుకు నేను విడిచిపెట్టనని చెప్పాడు. మీరు నన్ను శోధించారు, సనిగారు నా మీదనే మీరు ఆయాసపడ్డారు, మీకు అంతా తెలిసి. కాబట్టి 20 సంవత్సరాల కంటే పై వయసున్న ఏ వ్యక్తినైనా నేను ఇక్కడే ఉంచుతాను మిమ్మల్ని. మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడే ఉండండి. కానీ మీరు ఎవరైతే అమాయకులైన మా పిల్లలు, మా పసిబిడ్డలు, వారికి ఆహారం అవుతారు, మేము చనిపోయినా పర్వాలేదు, వారి కోసం మేము ఆ దేశం కొరకు చూస్తున్నది అని మాట్లాడిన ఆ పసి పిల్లలనైనా 20 సంవత్సరాల లోపున్న వాళ్ళనే ఆ దేశంలో అడుగు పెట్టేటట్లు చేస్తానని దేవుడు చెప్పాడు. చూడండి, ఇక్కడ మనం గ్రహించాలి, వీరు ఎవరైతే అమాయకులు, ఎవరిని మనం కాపాడాలని మేమే గొప్పవారం అనుకుంటున్నారో వాళ్ళు స్వతంత్రించుకుంటారని దేవుడు చెప్పాడు. ఎంత ఆశ్చర్యం! మీరు ఆలోచించండి. ఇదంతా కూడా మనం సంఖ్యాకాండం 14 అధ్యాయం అంతా మీరు చదవండి. ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ కనబడతాయి. అయితే 29 నుండి 32 వరకు ఆ విషయాలు చెప్పాడు దేవుడు. తన తీర్పును
అక్కడ వెల్లడిపరిచాడు. మీరు శనిగారు గనక. ఆ తీర్పు వచ్చిన తర్వాత, ఒక రోజు అయిపోయిన తర్వాత, ఇక వీరందరూ కలిసి దాని కొరకే దేవుడు చెప్పింది, వెళ్దాం పదండి అనుకుంటున్నారు. దేవుడు చెప్పాడు, ఇక మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి వేరే జనాంగాలు చేరుకున్నాయి. వేరే జనాంగాలు చేరుకున్నాయి కనుక ఇక మీరు అక్కడికి వెళ్ళకూడదు అంటే మూర్ఖించి వీరందరూ కలిసి వెళ్ళారు. అంటే వీరికి ఓపిక ఉందా? శక్తి ఉంది కదా శనిగారు వీరు. మూర్ఖత్వంతో అయితే చేస్తున్నారు, దేవుడు చేయమంటే మాత్రం చేయట్లేదు. నిజానికి శక్తి లేకపోతే మూర్ఖత్వంలో ఎందుకు వస్తుంది శక్తి? ఆలోచించండి. అక్కడికి వెళ్ళలేమనుకున్న వారు మరి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు దేవుడు వద్దు 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 అంటుంటే వెళ్ళారు. అందుకే దేవుడు శిక్షించాడు. కాబట్టి మనం గ్రహించాలి, వారి పసిపిల్లల గురించి 20 సంవత్సరాల కంటే ఆ క్రింది వయస్సు కలిగిన వారిని గురించి వారు కలవరపడుతూ ఉంటే, వారి గురించి ఆలోచిస్తుంటే దేవుడు అంటున్నాడు, వారు స్వతంత్రించుకుంటారు ఆ ప్రదేశంను, వారు చేరుకుంటారు ఆ ప్రదేశమును అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు అన్న విషయాన్ని దేవుని వాక్యములో అక్కడ సంఖ్యాకాండ 14:29 నుండి 32 వరకు ఉన్న వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎంతగా కార్యములు చేయగలిగిన వాడో, పసి పిల్లలుగా ఉన్న వారిని దాన్ని స్వతంత్రించుకునే వ్యక్తులుగా నేను నిలబెడతాను అన్న విషయాన్ని ప్రభువు చెప్పాడు. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే, దేవుని వాక్యంలో అవిధేయులైన వారిని ఏ విధంగా దేవుడు తన కొరకు తన వైపు త్రిప్పుకుంటున్నాడు ఆ విషయాలు మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత వారిని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోమని చెప్పాడు. 40 దినములు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత వారు వెళ్ళి ఆ యొక్క మేడగదిలో కనిపెట్టుకున్నారు. 10 దినముల పాటు ప్రభు తన పరిశుద్ధాత్మను అక్కడ అనుగ్రహించాడు. ఆ రోజు అక్కడికి ప్రపంచ నలుమూలల నుండి అనేకులైన ప్రజలు అక్కడికి వచ్చారన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అది 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినము గనక ప్రపంచ నలుమూలల నుండి అక్కడికి అనేకులైన ప్రజలు వచ్చారు. ఆ సమయంలో దేవుడు వారిని పరిశుద్ధాత్మతో నింపాడు. అలాగే అన్య భాషలు, మనుషుల యొక్క భాషలు, అన్య భాషలను దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి వారి భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. కొంతమందికి ఏం అర్థం కాకుండా వారికి అర్థం కాలేదు కనుక వారు విమర్శించే వారుగా ఉన్నారు. కానీ కొంతమందికి అర్థమైంది. ఎందుకంటే ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన వారికి ఆ నలుమూలల ద్వారా వచ్చిన ఆ భాషలతో వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారు ఆశ్చర్యపోతున్నారు. మా దేశం, మేము ప్రపంచంలో ఆ దేశం నుండి వచ్చాం. ఒకవేళ ఈ యొక్క దేశంలో నుండి కొంతమంది వెళ్ళారు అక్కడికి. ఈ దేశంలో నుండి ఉదాహరణ కేరళ ప్రాంతం నుండి వెళ్ళారు. అక్కడ మలయాళములో ఆ 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తులుడు, లేక అక్కడ 120 మంది ఉన్నారు, వారందరూ అనేకమైన భాషల్లో మాట్లాడుతున్నారు. మిగిలిన వారు ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని కొంతమంది అనుకునేవారు ఉన్నారు. కానీ అక్కడ ఈ ప్రాంతం నుండి వెళ్ళిన వారు, ఇప్పుడు మలయాళీస్ అక్కడికి వెళ్ళారు అనుకోండి, వారు ఏంటి మా ప్రాంతంలో ఉన్న ఈ భాషను ఈయన మాట్లాడడం ఏంటి, ఆ భాషలో ఆయన ఏం చెప్తున్నాడు మాకు అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో, ఏ విధంగా ప్రజల్ని రక్షించగలడో, దర్శించగలడో, అందరిని ఎలా ప్రేమిస్తున్నాడో ఆ దేవుణ్ణి గురించి చెప్తున్నారు, మాకు అర్థమవుతుంది. అక్కడ కొంతమంది ఆ విధంగా చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ప్రపంచ నలుమూలల నుండి వెళ్ళిన ప్రజల కొరకు రకరకాల భాషలను దేవుడు అనుగ్రహించాడు. కొంతమంది అంటున్నారు, అందుకే తోమా ఈ దేశంలోనికి రావడానికి వారు వచ్చి ఆ తోమాతో మాట్లాడారు, మీరు మాట్లాడిన భాష మా దేశంలోంది అని చెప్పినందుకే ఒకవేళ తోమా ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఉంటాడు అని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. మీకు అర్థమైందా? దాని నుండి అక్కడ అనేకమైన భాషలు ఇచ్చి ప్రపంచ నలుమూల నుండి వచ్చిన వారితో ఒక సంబంధం ఏర్పడి వారు ఆ ప్రాంతానికి పిలిచి అలా అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్త ప్రకటించడం జరిగిందన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ దేవుడు చేసిన కార్యము ద్వారా యూదుల గురించి మనం ఆలోచిస్తే ఆ ఒక్క రోజే అక్కడ 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 3000 మంది, 2వ అధ్యాయం అపోస్తల కార్యం 41వ వచనంలో 3000 మంది రక్షణలోనికి వచ్చారు. ఎలాంటి ప్రజలు?
ప్రభువును సిలువ వేసినప్పుడు ఉన్న ప్రజలు కఠినాత్ములైన ప్రజలు, కానీ వారి కళ్ళు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్ముడు వారిలోనికి వెళ్ళి వారిని ఒప్పించాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని దగ్గర అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. రక్షించడానికి అవిధేయులను విధేయతలోనికి నడిపించుకోవడానికి దేవుని దగ్గర అనేకమైన మార్గాలు ఉన్నాయి. అనేకమైన విషయాలు. ఫరోనే నేను పాపిని, నేను నా ప్రజలు ఈసారి పాపం చేశాం, మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకునేటట్లుగా దేవుడు చేశాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి దేవుడు ఆయన యొక్క జ్ఞానం యొక్క ఐశ్వర్యం ఎంత లోతైంది అనేది మనం గ్రహించాలి. అలాగే 4వ అధ్యాయం అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఒక అద్భుతాన్ని ప్రభు చేశాడు. ఆ విషయాన్ని మనం చూస్తాం. ఆ యొక్క పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని, 40 సంవత్సరాల కంటే ఎక్కువైన వయస్సు కలిగిన ఆ వ్యక్తిని మరి పేతురు యోహానులు స్వస్థపరచడం, తద్వారా వారందరూ కూడా పరిగెత్తుకొని వారి దగ్గరికి రావడం, ఆ తర్వాత వారు సువార్త ప్రకటించడం, ఇదంతా అక్కడ మనం చూస్తాం. తర్వాత 4వ అధ్యాయంలో అధికారులు రావడం, యేసు నామమును గురించి వారు ప్రకటించడం చూసి కలవరపడడం, వారిని బలాత్కారముగా పట్టుకోవడం, వారిని కావలిలో ఉంచడం అనేది అక్కడ జరిగింది. ఆ తర్వాత 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది పురుషులు అక్కడ రక్షణ పొందారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఏ విధంగా అవిధేయులుగా కఠినులుగా ఉన్న వారిని తన దగ్గరికి నడిపించుకుంటున్నాడు అన్న విషయాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం. అలాగే సంఘాన్ని హింసిస్తున్న సౌలు అనే వ్యక్తిని దేవుడు దర్శించి అపోస్తులుడిగా పౌలుగా మార్చిన విషయం కూడా 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. సంఘాన్ని హింసిస్తున్న వ్యక్తిని దేవుడు దర్శించి ఏం చేశాడు? సంఘాలు స్థాపించే వ్యక్తిగా నిలబెట్టుకున్నాడు. ఎంత ఆశ్చర్యం. అందరి ప్రార్థన ఏంటి వ్యక్తి ఎప్పుడు ఆగుతాడు? ఆ వ్యక్తి కంట పడకుండా, ఆ వ్యక్తికి చిక్కకుండా అలాంటి ప్రార్థనలు చేసి ఉంటారు. కానీ దేవుడు ఏం చేయగలడో తెలుసా? ఆ వ్యక్తిని అందరికంటే ఎక్కువ సువార్త ప్రకటించే వ్యక్తిగా చెయ్యడానికి ఆ వ్యక్తిని దర్శించాడు. ఏంటి నీలో ఉన్న అజ్ఞానం? అతని సందేహాలన్నీ తీర్చి అతన్ని నిలబెట్టాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక అతడు తర్కించడం, అన్ని ఆ స్థలాలకు వెళ్ళి అక్కడున్న ఒక స్థలాన్ని తీసుకొని అందరినీ పిలిచి వారికి లేఖనాల్లో నుండి అర్థమయ్యేటట్లు బోధించడం చేయడం మొదలు పెట్టాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆ యొక్క జ్ఞానం ఎంత లోతైనది, ఆయన అందరినీ తన దగ్గరికి నడిపించుకునే శక్తి ఆయనకు ఉంది. అవిధేయులను విధేయులుగా చేసే శక్తి ఆయనకు ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రవక్తను ఒకసారి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నాడు. అక్కడ మాట్లాడతాను నేను. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నాడు. అతడు వెళ్ళాడు, కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. ఇర్మియా ప్రవక్తతో చెప్పాడు 18వ అధ్యాయంలో. అక్కడికి వెళ్ళినప్పుడు కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు? కుండలు చేస్తున్నాడు. ఒక కుండను చేస్తూ ఉన్నాడు. అది చివరికి వచ్చింది. చివరిగా దాన్ని తీసుకుని దాని ఫినిషింగ్ వర్క్ చేస్తున్నాడు. తన చేతిలోకి తీసుకునే సమయంలో అది విడిపోయింది. విడిపోయిన తర్వాత అతడు అదే మట్టిని తీసుకొని మరలా ఒక పాత్రగా చేసి ప్రక్కన పెట్టాడు. అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. నా చేతిలో ఎలా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు? విడిపోయే పరిస్థితిలో, ఎమడలేని పరిస్థితిలో, నేను అనుకున్న పాత్రలోనికి రాలేని పరిస్థితిలో వారు ఉన్నారు. విడిపోతున్నారు. కానీ వారు విడిపోయిన కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అనే విషయాన్ని దేవుడు చెప్పాడు. నేనెవరిని? మీరు నా చేతిలో ఎలా ఉన్నారు? జిగట మన్నుగా మీరు నా చేతిలో ఉన్నారు. నేను చేయగలను, మీ అంతట మీరు కాలేరు. దేవుని జ్ఞానం ఎంత లోతైనది అనేది చూస్తే ఎంత ఆశ్చర్యం. వారందరూ కూడా ప్రపంచంలోని భాషలన్నీ మాట్లాడారు. దేవుడు ఏమి ఇచ్చాడు? ఆ భాషనిచ్చాడు. కాబట్టి అక్కడికి వచ్చిన వారందరూ, ఆ మాటలు విన్నవారు వారందరితో మాట్లాడారు. వారి ప్రాంతాలకు ఆహ్వానించారు. వారి ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఎలా కలుగుతుంది?
ఆశ్చర్యంగా కలిగింది. ఆ ప్రాంతాలన్నిటికి వెళ్ళి వారు సువార్తను ప్రకటించారు. కాబట్టి దేవుని జ్ఞానం ఎంత లోతైనది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అందరినీ తనకు విధేయులుగా చేసుకునే శక్తి ఆయనకు ఉంది. ఆయన ఆ విధంగా కార్యములు చేయగలిగిన వాడు. కాబట్టి ఇర్మియాతో చెప్తున్నాడు, ఒక కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? మీరు విడిపోతే ఇక మేము ఇంతే, దేవుడు గొప్పవాడు కానీ మేము ఇంతే, దేవుళ్ళు ఆ గొప్పతనం లేదా? నేను నిలబెట్టగలిగిన గొప్పతనం లేదా? నువ్వు కూర్చుంటే కదా, నువ్వు సమయం ఇస్తే కదా. లోకంలో అందరూ తాము చేసే ప్రయత్నాలు అలసిపోయిన తర్వాత ఏం చేస్తున్నారండి? రోగాలు కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు వారి ప్రయత్నాలు, వారికి తెలిసిన జ్ఞానం, వారు నేర్చుకున్నవి, వారు విన్నవన్నీ చేసిన తర్వాత రోగం తగ్గలేదు అనుకోండి, ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. డాక్టర్ లాభం లేదు, ఒక వారం రోజులు అడ్మిట్ కావాల్సిందే అనగానే ఏం చేస్తున్నారు? అడ్మిట్ అవుతున్నారు, బాగవుతున్నారు, వస్తున్నారు. అలా దేవుని దగ్గరికి వెళ్తే కదా దేవుడు తన సన్నిధిలో ఉంచి నిన్ను బాగు చేయగలడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా వ్యక్తి జీవితంలో బలహీనతలకు ఎవరు కారణం? ఆ వ్యక్తే కారణం. రోగానికి కానీ, రోగం ముదరడానికి కానీ, చావుకు కానీ, అనగా తన సమయాన్ని కోల్పోవడానికి కానీ, ఆ సమయం లోపల దేవుడు పెట్టిన ఆశీర్వాదాలన్నీ అనుభవించకపోవడానికి కారణం ఎవరు? ఆ వ్యక్తి అవుతాడు. చాలా మంది అలా అనుకుంటున్నారు, మా బలహీనతల నుండి దేవుడు కాపాడలేడు. ఎంత టైం ఇచ్చావు నువ్వు దేవునికి? దైవజనుల దగ్గరికి వచ్చావా? ప్రవక్తల దగ్గరికి వచ్చావా? కొంతమంది ప్రవక్తలే లేరు అనుకుంటున్నారు. ప్రవక్తల దగ్గరికి వచ్చావా? వారి దగ్గర కూర్చున్నావా? మా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు చెప్పేది మాకు తెలియజేయండి. అప్పుడు వారు చెప్తారు నువ్వు ఎలా దేవునికి సమయం ఇవ్వాలో, ఏ విధంగా నీ బలహీనతల నుండి విడుదల పొందాలో, ఏ విధంగా నువ్వు వాటిని జయించాలో. కొంతమంది అదేమీ చేయకుండా వారికి తెలిసిందే చేస్తూ ఇక ఇంతే, మేము ఇంతే, దేవుడే మమ్మల్ని అలా ఉంచాడంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే కదా. దేవుని దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నాయనేది ఆశ్చర్యం. ఆకాశంలో మనం చూస్తే అనేకమైనవి నక్షత్రాలు కానీ, ఆ గ్రహాలు కానీ, వాటి వేగాన్ని గురించి చెప్తూ ఉన్నారు. చాలా వేగంగా తిరుగుతున్నాయి వాటి కక్షల్లో. ఆ వేగం కూడా మానవుడు ఆపరేట్ చేయగలిగినంత వేగం కాదు. మానవ అతీతమైన శక్తియే ఆ వేగాన్ని ఆపరేట్ చేస్తుందని ప్రతి వ్యక్తికి అర్థమయ్యే అంతగా. సైంటిస్టులు కూడా అంతరిక్షంలో పరిశోధనలు చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ నమూనా ఆ విధంగా ఉంది. మనం గనక రాత్రి ఎన్టీపీసీని మనం చూసినప్పుడు ఏ విధంగా ఆ లైట్స్ కనబడతాయో, అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా కనబడతాయి? అవి ఒక అమెరికాలో ఉన్నట్లుగా అంతరిక్షంలో మనుషులు పరిశోధనలు చేసినప్పుడు అలా ఆశ్చర్యపోయారు. ఏంటి అమెరికా? వారు అలా ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా అమర్చినట్లుగా ఉంది అన్న విషయాన్ని వారు కనుగొన్నారు. కాబట్టి అక్కడ ఆ పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఒక కక్షలోనిది మరొక కక్షలోనికి వెళ్ళిన పరిస్థితులు జరిగాయి. అలాంటి సమయంలో ఆ కక్షలోని వచ్చే దాని వేగాన్ని దేవుడు తగ్గించి మరలా ఇది తన కక్షలోనికి వెళ్ళే సమయానికి అది రావడం అనేది వారు చూశారు. ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు ఏ విధంగా అంత వేగాన్ని దేవుడు ఎలా నిర్వహిస్తున్నాడు అనేది చూస్తే మానవ జీవితాలను ఎంతగా ఆయన నిర్వహించగలడు, ఇది మనము గ్రహించవలసిన విషయం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేను. ఎందుకంటే నేనే మిమ్మల్ని సృష్టించిన వాణ్ణి. నీకంటే ఎక్కువ మీ లోపం ఏంటి అనేది ఎవరికి తెలుసు? సృష్టించిన వ్యక్తికి తెలుసు. ఆ సౌండ్ను చూసే చెప్పగలడు. ఒక కారును గురించి నేను విన్నాను. ఆ కొంతవరకు రిపేర్ వచ్చిన వ్యక్తి కారు గురించిన రిపేర్ తెలుసు, కానీ రిపేర్ కాలేదు అతనికి. అతను రిపేర్ చేశాడు వచ్చినంతగా, చివరికి దాంట్లోకి దిగి పూర్తిగా ఒక మెకానిక్ లాగా మారాడు, కాలేదు. అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి నన్ను ఒకసారి చూడమంటావా అంటే
నేను ఆల్రెడీ రిపేర్ తెలిసిన వాడిని. అన్నీ చేశాను. నా కొత్త డ్రెస్ కూడా పాడు చేసుకున్నాను. నువ్వేం చూస్తావు? అంటే ఒకసారి నన్ను చూడనిమ్ము అన్నాడంట. అంతే ఒక 10 సెకండ్‌లో ఒక వైర్‌ను సెట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేయమన్నాడంట. అది స్టార్ట్ అయిపోయింది. ఆశ్చర్యపోయాడు. నాకు రిపేర్ తెలుసు. ఎలా చెప్పగలిగావు? అంటే దీన్ని చేసిందే నేనని చెప్పాడంట. చూడండి ఎంత ఆశ్చర్యం. ఫోర్డ్ కారు, హెన్రీ ఫోర్డ్ అనే వ్యక్తిని గురించి అది చెప్తూ ఉంటారు. అది మా కంపెనీలో తయారైంది. దాని గురించి ప్రతి విషయం నాకు తెలుసు. ఎక్కడ సరి చెయ్యాలో నాకు తెలుసు. ఆలోచించండి. మనం దేవుని చేతిలో వస్తువు లాంటి వారం. ఒక కారుకు, ఒక బైకుకున్న ఇంజిన్ తీసి కొత్త ఇంజిన్ పెట్టడం మనకొస్తే, దేవుడికి గుండె తీసి గుండె పెట్టడం వచ్చు. అంతేకాదు, హృదయం తీసి హృదయం పెట్టడం కూడా వచ్చు ఆయనకు. గుండె శరీర నిర్మాణం అంటే హృదయము వ్యక్తిత్వానికి సంబంధించిన నిర్మాణం. దేవుడు ఇంకేం చెప్పాడో తెలుసా? నూతన స్వభావం గురించి మాట్లాడాడు. ఏం చేయగలడు ఆయన? నూతనమైన స్వభావాన్ని మీలో కలుగజేస్తాను. నా కట్టడలు అనుసరించాలి. దేని కొరకు పరుగులు పెడుతున్నావో అది నా కట్టడలై ఉండేటట్లుగా కూడా నేను చేయగలను. నీ ఆసక్తిని సరి అయిన వాటి కొరకు వినియోగించే వ్యక్తిగా కూడా నేను చేయగలను. చూడండి ఎంత గొప్ప విషయం. నీ ఆసక్తిని సరిగ్గా ఉపయోగించుకోగలను. నీకు ఆసక్తి ఉంది, రాత్రంతా మెలకు ఉండే ఆసక్తి కూడా నీకు ఉంది. కానీ వ్యర్థమైన స్థలాల్లో, వ్యర్థమైన విషయాల కోసం, కానీ సరి అయిన విషయాల కొరకు, ప్రజలకు సహాయం చేయడానికి, ప్రార్థనలో ఉండడానికి, విజ్ఞాపనలో ఉండడానికి కొరకు, అలాగే నీ ఆసక్తిని సరి అయిన విషయాల్లో కేంద్రీకృతం చేసే వ్యక్తిగా నేను మిమ్మల్ని చెయ్యగలను. ఆయన ఎవరు? మనలాంటి వాడు కాదు ఆయన. ఆయన చేతిలో మనం వస్తువులాంటి వారం. ఈ రోజుల్లో చూడండి, పాత బండ్లకు కూడా వారు క్రొత్త ఇంజన్, క్రొత్త హంగులు వెయ్యాలి. ఎందుకంటే ఇది మాకు అంత ముఖ్యం అనుకుంటున్న దానికి చూస్తే క్రొత్త వాటికి లేని ఫీచర్స్ దానికి పెడుతున్నారు. అంటే ప్రోగ్రామ్స్ చాలా చూశాను నేను. అందుకే వాటి గురించి ఎన్నో విషయాలు చెప్పగలను. కొత్త వాటికి లేని హంగులు, ఆ ఫెసిలిటీస్ పాత వాటికి అలా ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు ఎంత చేయగలడు మనలో? మనం ఆధారపడగలిగితే, మనం ఆశ్రయించగలిగితే, ఆయన గురించి మనం తెలుసుకుంటే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిందంతా కూడా ఆయన గురించి, దేవుని గురించి అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనం గ్రహించాలి. ఇదంతా మనం విన్నప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని జ్ఞానం యొక్క లోతును ధ్యానిస్తూ మనం ఆనందించాలి. అలాగే మనం ఏం చేయాలి? దేవుని జ్ఞానమును బట్టి ఎల్లప్పుడూ ఆధారపడాలి. కనాను స్త్రీ ఎలా ఆధారపడిందో, పేతురు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలం? నీ దగ్గర ఏముంది? జీవపు మాటలు గల దేవుడవు అని ఎలా ఆధారపడ్డాడో, ఆయన జ్ఞానాన్ని మనము ఆలోచిస్తూ ఆయన యందు ఆనందించాలని, అలాగే ఆయన మీద ఆధారపడాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.